సార్ నమస్కారం సార్. ఇప్పుడు మీరు ప్రజా దర్బార్ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చారు కదా టీడీపీ ఆఫీస్ కి. సార్ బొట్టుపేట రవి గారు మంత్రి గారు వచ్చారు. మీ సమస్య ఏంటి అని ఏం స్పందించారు, ఎలా స్పందించారు సార్కి ఇట్ట పిల్లోడు మా అబ్బాయి అంటే 23 సంవత్సరాలు. ఇప్పుడు అప్పటి నుంచి 23 సంవత్సరాల నుంచి పెన్షన్ రావట్లేదు. 1వ తారీఖున పేపర్లు వేశారు అయ్యా. ఇట ఏమైనా సమస్యలు ఏమైనా అవసరాలు ఉంటే అర్జీ పెట్టుకోండి, ఎమ్మటే పరిష్కారం చేస్తామని పేపర్లు వేశారు. 2వ తారీఖున బొట్టుపేట రవి గారిని ఇక్కడ కార్యక్రమం ఉంది. అసలు ఏంటండి మీ అబ్బాయికి సమస్య ఏంటంటే? చిన్నప్పటి నుంచి నరాలు చచ్చిపెట్టిపోయినాయి. ఇప్పుడు మనిషి లేచి కూర్చోవడం, నడవడం, పని ఏమీ లేవండి. మంచిళ్ళు వాళ్ళ అమ్మే తాగించుద్ది, పాస్ డబ్బా పెట్టి వాళ్ళ అమ్మే పట్టించుద్ది. ఇక బాత్రూమ్ కూడా బొంగుని కూర్చుంటాడు. అంటే మనిషి లేచి తిరగడానికి అయితే అవకాశం అసలు మనం ఒక రాయి ఉంది, ఒక రాయిని ఇక్కడ పెట్టామనుకోండి, మళ్ళీ మనం తీర్చి ఆడ పడైతేనేగా. అంతే. ఇప్పుడు తనకి మీరు ఏం అడిగారండి ఇప్పుడు మంత్రి గారిని? నాకేం వద్దయ్యా, పెన్షన్ వచ్చేదాడు చూడండి, నేనేమైనా పని చేయలేకపోతున్నానండి. ఇప్పుడు వరకు పెంచుకొచ్చా, నేనేం పని చేయలేకపోతున్నా, పెన్షన్ వచ్చేదట్టు అన్న చూడండి బాబాయ్ గారు, రవి గారికి, చంద్రబాబు గారికి చెబుదామని వచ్చా. ఇప్పుడు మంత్రి గారు ఖచ్చితంగా చేసి పెడతానన్నారా? అసలు వచ్చే నెలలో అడిగి పెన్షన్ వచ్చి ఏర్పాటు చేస్తాను అని చెప్పిల్లారండి. ఇప్పుడు కుర్రోడు వయసు ఎంత ఉంటుందండి? కుర్రోడు వయసు 2002 డేట్ ఆఫ్ బర్త్ సార్. 23 సంవత్సరాలు సార్. 23 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పుడు వరకు కూడా తను బెడ్ మీద ఉంటుంది. బెడ్ మీదే సార్. మేము చేయలేకపోతున్నాం సార్ చాకరీ. ఇప్పుడు మరి గత ప్రభుత్వంలో పెన్షన్ కట్టే అలాంటివి పెట్టానండి, పెట్టాను. వాళ్ళు కూడా అప్లై చేసామయ్యా, వచ్చులే అన్నారండి. కానీ ఇప్పుడు కూడా రూపాయి అందలేదండి. అది మరి ఇప్పుడు చూసుకుంటే అసలు ఏ ఊరండి మీది? ఎక్కడి నుంచి? పెనమలూరు. పెనమలూరు నియోజకవర్గం, పెనమలూరు మండలం, పెనమలూరు గ్రామం. ఎవరండి మీకు గతంలో ఎవరు ఎమ్మెల్యే, ఇప్పుడు ఎవరండి? గతంలో కొలుసు పార్థసారథి గారు, అది వైసీపీ గవర్నమెంట్. ఆయన గారు కూడా ఎలక్షన్ అప్పుడు వచ్చారు. అయ్యా ఈ పరిస్థితి అని చూపించా, క్యాన్వాస్ వస్తారుగా, ఏమంటే ఇదండి పిల్లడి పరిస్థితి చూడండి అంటే చూసి పెట్టుకో చేసి పెడదామని అన్నారు సార్ కూడా, శారద గారు. ఇక తర్వాత అంతకుముందు బోడే ప్రసాద్ గారు కదా, అంతేగా బోడే ప్రసాద్ గారి తర్వాత ఎమ్మెల్యే శారద గారు. ఖచ్చితంగా అయితే న్యాయం జరుగుతుందని చెప్పారండి సార్, మాట ఇచ్చారా? మాట ఇచ్చారు. ఇక నీకెందుకయ్యా వచ్చే నెల వచ్చి ఏర్పాటు చేస్తాను నేను. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు నాయుడు గారితో మాట్లాడి పెన్షన్ వచ్చి ఏర్పాటు చేస్తా గట్టిగా అని అన్నారు.